adverbs, kinds of adverbs. And I have given some examples, and worksheet also I have given in last class, but most of them are getting confused about what are the adverbs and their nature, which state they are presented in that particular sentence. వీటికన్నిటికీ మీకు ముఖ్యమైన కారణం ఏమి అంటే ఏదైనా కానీ వర్బ్ అనేది, ఇప్పుడు అడ్వర్బ్ గురించి చెప్పుకున్నాం అనుకో, అడ్వర్బ్ అంటే వర్బ్ అనేదాన్ని మనం ఎప్పుడైనా సెంటెన్స్ లో కనుక్కోవాలంటే వర్బ్ ని ఫైండ్ అవుట్ చేయాలి, అది ఏ దాన్ని మోడిఫై చేస్తుంది అనేది మనకు ఐడియా ఉండాలి. ఈవెన్ దో we doesn't know anything about that particular sentence, that the sentence belongs to which kind of sentence that అనేది తెలియనప్పటికి కూడా మనము అది వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, నౌన్ ఏది, ప్రొనౌన్ ఏది, దాంట్లో అట్లాంటివన్నీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఐడియాని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మోర్ ఎగ్జాంపుల్స్ మనం చేస్తామో మనకు ఒక ఐడియా వస్తుంది మనం సెంటెన్స్ ని ఎట్లా ఫాలో అప్ చేయాలి అనేది. అదే విధంగా anyway we are having that one day, full day for the exam session. In that we can practice. Okay, now today's class we are going to deal about adjective. This is one more part of speech. Adjective ante eni? An adjective is a modifying verb. modifying word. దేన్ని మోడిఫై చేస్తుంది? An adjective can modify a noun or pronoun. ఇక్కడ నౌన్ ని గాని ప్రొనౌన్ ని గాని మోడిఫై చేసేది ఏమి వచ్చేసి కెన్ బి an adjective. మన తెలుగులో అడ్జెక్టివ్ ఏమంటాం? విశేషణం. ఈ నౌన్ యొక్క గుణాన్ని కానీ ప్రొనౌన్ యొక్క గుణాన్ని, ఇది గుణాన్ని తెలియజేస్తుంది. అంటే ఏమి? గుణం అంటే ఏమి? క్వాలిటీ, వాట్ కైండ్ ఆఫ్ అనేది థింగ్ ని, నౌన్ ని కానీ ప్రొనౌన్ యొక్క గుణాన్ని తెలియజేసేదే ఈ అడ్జెక్టివ్, ఈ విశేషణం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ అడ్జెక్టివ్ ఎప్పుడు సాధారణంగా నౌన్ కి ముందే ఉంటుంది. an adjective can placed before a noun. ఈ నౌన్ అనేది, ఈ అడ్జెక్టివ్ అనేది ఎప్పుడు నౌన్ కి, సెంటెన్స్ లో నౌన్ కి ముందే ఉంటుంది, బిఫోరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్, ఇట్స్ నాట్ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా నౌన్ ముందు ఉంటుంది అంటే, ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బర్డ్. బ్యూటిఫుల్ బర్డ్ అన్నాం అనుకోండి. వాట్ ఈస్ ద నౌన్ హియర్? బర్డ్ ఈజ్ ఏ నౌన్. మనం ఏం చెప్పుకున్నాం? an adjective can be placed before noun. నౌన్ కి ముందే ఉండేదాన్ని మనము అడ్జెక్టివ్ అంటాం. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది ఏమైంది మనకు? అడ్జెక్టివ్. we can find it as adjective. బ్యూటిఫుల్ అనేది బర్డ్ అనే నౌన్ ని బ్యూటిఫుల్ అనే అడ్జెక్టివ్ మోడిఫై చేస్తాం. Is it clear? Next, a noun can be, an adjective can be placed అదే విధంగా నౌన్ కి ఎప్పుడు బిఫోర్ లోనే ఉంటుంది అడ్జెక్టివ్ అని చెప్పుకున్నాం. అంతేకాకుండా ప్రొనౌన్ కి, ఇన్ కేస్ ఆఫ్ ప్రొనౌన్, an adjective can be placed in objective place. అది ఎట్లా అనేది I can give the examples for that.
ఒక అడ్జెక్టివ్ నౌన్ కి ముందు ఉంటుందని చెప్పుకున్నాము. అదే ప్రొనౌన్ విషయంలో అడ్జెక్టివ్ అనేది ఆబ్జెక్టివ్ స్థానంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, to take an example, he is strong. He is strong అను. he అనేది ఏమవుతుంది ఇక్కడ? ప్రొనౌన్. అండ్ స్ట్రాంగ్ అనేది he is strong. ప్రొనౌన్ ని కూడా మోడిఫై చేస్తుందని చెప్తున్నాం కదా. ఏమి? స్ట్రాంగ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అయింది. అడ్జెక్టివ్ అవుతూ it can be placed in the objective place. మనకు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది? స్ట్రాంగ్ అనే ఆబ్జెక్ట్ ఉంది. isn't it? ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఈ ప్రొనౌన్ రీప్లేస్ చేయబడింది. అండర్స్టూడ్? అంటే ఏమి? ఎప్పుడైనా కానీ ప్రొనౌన్ విషయంలో అడ్జెక్టివ్ అనేది ఎప్పుడు ఆబ్జెక్టివ్ స్థానంలో, అంటే ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఉంటుంది అనేది క్లియర్ గా అర్థమవుతాం. నెక్స్ట్, ఇఫ్ యు పుట్ ద క్వశ్చన్ ఫర్ వాట్ కైండ్ ఆఫ్, నౌన్ కి మనం ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకుంటే, ఇఫ్ యు పుట్ ద క్వశ్చన్, నౌన్ కి మనము సెంటెన్స్ లో నౌన్ ఉందనుకో, వాటికి మనము వాట్ కైండ్ ఆఫ్ అని మనం క్వశ్చన్ వేస్తే, ద ఆన్సర్ విచ్ వి గెట్, ఆన్సర్ వచ్చేసి మనకు వచ్చే ఆన్సర్ విల్ బి ద అడ్జెక్టివ్. ఈజీగా, ఈవెన్ దీస్ ఆర్ ద టిప్స్ టు రిమెంబర్, tips to find out which part of speech is presented in that particular sentence. Is it clear? వచ్చే జవాబు మనకు ఆన్సర్ ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఎప్పుడైనా క్వశ్చన్ మనము సెంటెన్స్ లో నౌన్ కి మనము వాట్ కైండ్ ఆఫ్ అనే క్వశ్చన్ వేస్తే, ద ఆన్సర్ విల్ బి అన్ అడ్జెక్టివ్. Is it clear? Next, for example, if you take one example, Sita is a clever girl. Clever girl. Here, girl will be again noun. They are asking question. They are putting the question to noun. What kind of girl is Sita? What kind of girl? What kind of girl? And మనకు వచ్చే ఆన్సర్ ఏమి? క్లవర్ గర్ల్. నౌన్ ని ఇక్కడ అడ్జెక్టివ్ మోడిఫై చేస్తోంది కదా. క్లవర్ అనేది ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ కెన్ బి అన్ అడ్జెక్టివ్. ఎప్పుడైతే మనము వాట్ కైండ్ ఆఫ్ అనే దాన్ని మనము నౌన్ కి క్వశ్చన్ వేస్తే, వాట్ కైండ్ ఆఫ్ అనే దానికి వచ్చే ఆన్సరే అన్ అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, సీత ఈజ్ ఏ క్లవర్ గర్ల్ అన్నా. వాట్ కైండ్ ఆఫ్ గర్ల్ అనేది మనం నౌన్ కి క్వశ్చన్ వేసుకున్నాం. పుట్టింగ్ ద క్వశ్చన్ టు ద నౌన్ and the answer which we get will become an adjective. What kind of girl is Sita? She is clever girl. Again, this became an adjective. Is it clear? Next, one more example. This is a beautiful bird. Beautiful bird. Here, bird will be noun. And we are putting the question, what kind of bird? What kind of bird? Again, the answer will be beautiful. Will be beautiful is the answer. Again, it becomes an adjective. మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందని చెప్పాను? అడ్జెక్టివ్ అని మనకు క్లారిఫై అయింది. Is it clear? Adjective అని. What kind of bird అని వచ్చేసి మనం క్వశ్చన్ వేసుకుంటే నౌన్ కి, we get the answer that is beautiful bird and it will become an adjective. నౌన్ ని మోడిఫై చేస్తా ఉంది కాబట్టి మనము దీన్ని అడ్జెక్టివ్ గా చెప్పుకుంటాం.
Is it clear? Noun ni pronoun ni eppudu modify chesedi vachesi adjective. Don't get confused with the things. Next, the next example. In second way, in which way we are getting the adjectives అనేది ఇంకా ఫస్ట్ మనం చూసాం నౌన్ కి ఎప్పుడైతే వాట్ కైండ్ ఆఫ్ అని క్వశ్చన్ వేసుకుంటే అడ్జెక్టివ్ వచ్చింది. అదే విధంగా నౌన్ కి విచ్ కానీ హౌ మెనీ కానీ అగైన్ నౌన్ కి మనం ఏం యాడ్ చేస్తున్నాం క్వశ్చన్స్ విచ్ హౌ మెనీ ఇవి సెంటెన్స్ అన్ని ఒకే రకంగా ఉంటాయి వాట్ కైండ్ ఆఫ్ తోనే ఉంటాయి అనేది ఇట్స్ ఏ రాంగ్ నౌన్ కి మనము వి కెన్ ఆస్క్ ద క్వశ్చన్ ఫర్ నౌన్ దట్ ఈస్ విచ్ కైండ్ ఆఫ్ హౌ మెనీ హౌ మచ్ ఇట్లా మనం ఎప్పుడైతే క్వశ్చన్స్ వేస్తామో వాట్ కైండ్ కూడా మనం ఇట్లాకి యాడ్ చేయొచ్చు వాట్ కైండ్ వి ఎక్స్ప్లెయిన్డ్ ఆల్రెడీ. The answer which we are going to get also become an adjective. మనం ఎప్పుడైతే నౌన్ కి వాట్ కైండ్ ఆఫ్ కాకుండా విచ్ కానీ హౌ మెనీ హౌ మచ్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడైతే వేస్తామో వచ్చే ఆన్సర్ మనకు అడ్జెక్టివ్ అవుతుంది. అండర్స్టూడ్? ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ అనే దానికి మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. నౌన్ ఉంది I have 5 rupees in my purse. ఇక్కడ again how many rupees you have, how many అనే దానికి మనం క్వశ్చన్ వేసుకుంటే how many rupees, again you are getting the answer that is 5, an adjective. 5 will become an adjective. How many? I have 5 rupees in my purse. Rupees అనే దాన్ని మనం నౌన్ కి మళ్ళీ మనం క్వశ్చన్ వేస్తున్నాం ఏమని how many rupees do you have? I have 5 rupees. Again the 5 will become an adjective. ఇక్కడ కౌంట్ చెప్తాను how many, you are giving the particular count. Okay, we can get the answer for how many అనే క్వశ్చన్ కి మనకు ఆన్సర్ వచ్చింది. how many అంటే the answer will be 5 అనే అడ్జెక్టివ్ గా మనం చెప్పుకోవచ్చు. In the second example, again he gave me 5 mangoes. Again here also how many mangoes, which is a adjective here, 5. Again it modifying the noun mangoes. Mango అనే noun ని ఇక్కడ 5 అనే adjective modify చేస్తుంది. how many అని మనం ఎప్పుడైతే noun కి క్వశ్చన్ వేసుకున్నామో we are getting the answer that is 5 become an adjective. Is it clear? మనం అడ్జెక్టివ్ అంటేనే వాట్ కైండ్ ఆఫ్ అంటేనే వస్తుంది అని కాదు. దీస్ మెనీ వేస్ దే ఆర్ గెటింగ్ ద అడ్జెక్టివ్. విచ్ అని క్వశ్చన్ వేసిన నౌన్ కి, బట్ దీస్ ఆర్ రిలేటెడ్ టు నౌన్ ఇట్ సెల్ఫ్. నౌన్ కానీ ప్రొనౌన్ కి సంబంధించినవి. అదే విధంగా అడ్వర్బ్స్ వర్బ్ సంబంధించి మోడిఫికేషన్ ఉంటుంది. అడ్జెక్టివ్స్ లో వచ్చేసి నౌన్ కానీ ప్రొనౌన్ కి సంబంధించి మోడిఫై చేసే అడ్జెక్టివ్స్ ఉంటాయి. అండర్స్టూడ్? సెకండ్ టైప్ దట్ ఈస్ విచ్ అనే దాన్ని విచ్ అనే అడ్జెక్టివ్ ఎట్లా మోడిఫై చేస్తుంది నౌన్ అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ లో వాట్ కైండ్ ఆఫ్ అనే నౌన్ అడ్జెక్టివ్ నౌన్ ఎట్లా మోడిఫై చేసిందో తెలుసుకున్నాం. సెకండ్ దట్ హౌ మెనీ అనేది అనే అడ్జెక్టివ్ నౌన్ ఎట్లా మోడిఫై చేసుకుందో తెలుసుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దట్ విచ్ అనే అడ్జెక్టివ్ నౌన్ ఎట్లా మోడిఫై చేస్తుంది అనేది తెలుసుకుందాం. This is the second type. For example, this house is
This house is ours. Ikkada again the house will become noun. This anedi adjective avutadi. Again we are putting the question to noun. Which house? Which house? Ani question vaste noun ke. Noun em ikkada house anedi. Which house? We are getting the answer. That is this house. Again this will become an adjective. Understood? Which house? This house. ఇక్కడ దిస్ అనేది అడ్జెక్టివ్ అయింది. హౌస్ అనే నౌన్ ని దిస్ అనే అడ్జెక్టివ్ మోడిఫై చేస్తాం. నౌన్ ని మోడిఫై చేసేది ఎప్పుడు అడ్జెక్టివ్ అవుతుంది, అది గుర్తు పెట్టుకోండి. మీకు వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్ ఇవన్నీ కొంచెం దగ్గరగా అనిపించినట్టు ఉంటాయి, కానీ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ దట్. అడ్వర్బ్ కెన్ బి మోడిఫై నౌన్. వర్బ్ ని అడ్జెక్టివ్స్ వచ్చేసి ఎప్పుడు నౌన్ ని ప్రొనౌన్ ని మాత్రం మోడిఫై చేస్తాయి. ఇది ఒక బ్లైండ్ గా గుర్తు పెట్టేసుకోండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ వర్బ్స్, అడ్వర్బ్స్ అండ్ అడ్జెక్టివ్స్. ఓకే, సిమిలారిటీస్ ఉంటాయి, కానీ మీరు దాన్ని సెంటెన్స్ ని బట్టి ఇట్ బిలాంగ్స్ టు వాట్ కైండ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. దిస్ కెన్ బి ఐ డోంట్ లైక్ దట్ బాయ్. ఐ డోంట్ లైక్ దట్ బాయ్. Here again we are asking noun వచ్చేసి ఇక్కడ బాయ్ అవుతుంది. Which boy? Which boy? We are putting the question for noun. Again answer will become that, an adjective. That అనేది ఇక్కడ adjective అవుతుంది. That boy. Is it clear? I don't like that boy. Here, which boy we are putting the question to the noun, the answer will get that is an adjective. Ikkada that anedi adjective. Next, again how much ane adjective etla noun ni modify chestadi anedi we are going to look into that. ఫర్ ఎగ్జాంపుల్, ఇది అర్థమైందమ్మా? విచ్ అనేది ఎట్లా మోడిఫై చేస్తుంది అనే అడ్జెక్టివ్ నౌన్ ఎట్లా మోడిఫై చేస్తుంది, హౌ మచ్ అనేది ఎట్లా మోడిఫై చేస్తుంది, వాట్ కైండ్ ఆఫ్ అనేది ఎట్లా అడ్జెక్టివ్ ని మోడిఫై చేస్తుంది, నౌన్ ని మోడిఫై చేస్తుంది అనేది మనకు అర్థమైంది కదా. ఐ హావ్ గివెన్ విత్ ఎగ్జాంపుల్స్. మీరు దాన్ని చూసుకుంటే ఒకసారి అర్థమవుతుంది. నెక్స్ట్, ఇక్కడ హౌ మచ్ అనేదాన్ని మనము హౌ మచ్ అనే అడ్జెక్టివ్ నౌన్ ఎట్లా మోడిఫై చేస్తుంది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, there is some milk in the jug. ఇక్కడ అగైన్ మిల్క్ అనేది నౌన్. హౌ మచ్ మిల్క్, ఇక్కడ మిల్క్ హౌ మచ్ అని అడిగితే మిల్క్ అనే నౌన్ ని మనం క్వశ్చన్ చేస్తున్నాం. హౌ మచ్ మిల్క్, హౌ మచ్. We are getting the answer. What we are getting? Some milk. Some anedi again an adjective. Understood? Next, one more example. There is little time for preparation. Okay, how much time for preparation? Again time will become noun. Little, we are getting the answer little, that is adjective.
How much time? Answer is little time. Little time for preparation. Little అనేది ఏమవుతుంది ఇక్కడ? An adjective. With this, are you clear about the adjectives? How these kind of adjectives modify the noun అనేది మీకు అర్థమవుందా? Any doubts in it? Next. Now we are going to see the kinds of adjectives. Kinds of adjectives. Adjectives can be divided into following classes. First one వచ్చేసి adjective of quality. Adjectives of quality. క్వాలిటీ అంటే ఏమి? అది యొక్క గుణాన్ని. ఈ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీనే ఇంకో విధంగా కూడా పిలుస్తారు. అదేమి అంటే ఇట్ ఈస్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీని డిస్క్రిప్టివ్ అబ్జెక్టివ్ అని కూడా అడ్జెక్టివ్ అని కూడా అంటారు. అంటే ఏమి? ఇట్ షోస్ ద కైండ్ ఆర్ థింగ్. దిస్ అడ్జెక్టివ్ షోస్ కైండ్ అంటే వాట్ కైండ్ అని, ఆర్ క్వాలిటీ. Kind or quality of a person or thing. Of a person or thing. ఇది ఒక కైండ్ కానీ క్వాలిటీని కానీ మన ఒక నౌన్ యొక్క క్వాలిటీని కానీ కైండ్ ని కానీ తెలియజేస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ అనేది కానీ క్వాలిటీ అది ఏ గుణాన్ని కలిగి ఉండేది అనేదాన్ని మనకు అడ్జెక్టివ్ తెలియజేస్తుంది. అంటే ఏమి? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అనగానే క్వాలిటీ అనగానే అర్థమవుతుంది కదా, వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ అనేది ఇక్కడ మనకు తెలియజేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అనిత ఈజ్ ఏ క్లవర్ గర్ల్. అనిత ఈజ్ ఏ క్లవర్ గర్ల్. ఇందాక చెప్పుకున్నాం కదా, క్లవర్ గర్ల్. వాట్ కైండ్ ఆఫ్, ఇక్కడ గర్ల్ అనే నౌన్ ని క్లవర్ అనే అడ్జెక్టివ్ మోడిఫై చేస్తాంది. ద వర్డ్ గర్ల్ టెల్ ద క్వాలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ అనిత. ఆమె ఈ గర్ల్ యొక్క క్వాలిటీని, క్లవర్ అనే క్వాలిటీని మనకు తెలియజేస్తాను అనా కదా. Again here clever will become an adjective. The word clever that qualifies the word girl. Clever అనేది girl అనే noun ని qualify చేస్తోంది. Is it clear? And it became an adjective. అంతేకాకుండా ఎప్పుడైతే మనము ఈ కైండ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీని తెలుసుకోవడానికి I have given some clues. I'll give, you can note it down or whatever, remember these clues. క్వాలిటీస్ అనగానే మనకు క్వాలిటీస్ కానీ కైండ్ అనే దానికి కొన్ని వర్డ్స్ ఉపయోగిస్తాం. Hence the word should be క్వాలిటీని తెలియజేసే వర్డ్స్ ఏమేమి? You have an idea? One of you can give the list of the quality words, that is good, bad, wonderful. ఇవన్నీ ఏమి? గుణాన్ని తెలియజేస్తాయి, క్వాలిటీని తెలియజేస్తాయి అన్నా కదా. ఎప్పుడైతే
ఇవి మనకు సెంటెన్స్ లో నౌన్ ని మోడిఫై చేస్తూ కనిపిస్తాయో ఆ పర్టికులర్ సెంటెన్స్ వచ్చేసి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీగా మనము అదర్ దాన్ దట్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ గా మనము క్లాసిఫై చేసుకోవచ్చు. గుడ్, బ్యాడ్, వండర్ఫుల్, స్టూపిడ్. ఈ పాజిటివ్ వే ఆఫ్ కైండ్ ఏ ఉండకూడదు. క్వాలిటీ అనేది కెన్ బి ఆపోజిట్ సైడ్ ఆల్సో. ఇది స్టూపిడ్ అనేది మనము ఇట్స్ ఎ నెగటివ్ ఫార్మ్ ఈవెన్ దో ఇట్ ఈస్ వన్ క్వాలిటీ. ఇస్ ఇట్ క్లియర్? అవి పాజిటివ్ వేలో గుడ్, బ్యాడ్ అనేది, వండర్ఫుల్, స్టూపిడ్, ఇది ద మోర్ మింగిల్ ఆఫ్ ద అడ్జెక్టివ్. స్టూపిడ్, బ్యూటిఫుల్, ugly, proper, ideal, capable, great, ordinary, extraordinary. ఇవన్నీ ఏమి వచ్చేసి these are the adjectives which qualifies the noun. It can be named it as adjective of qualities. Adjectives of quality. ఇట్లాంటి పదాలు మనము అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీలో యూజ్ చేయొచ్చు. గుణాన్ని తెలియజేసే పదాలు వాట్ కైండ్ అనే అంటే దాని యొక్క స్థితిని తెలియజేసే వర్డ్స్ ని మనము we can use as a adjective of quality or descriptive adjective. Is it clear? Any doubts, ma? Next. Again, the adjective of quality answer the what kind of అనే దానికి మనకు క్వాలిటీకి మనం ఎప్పుడైనా నౌన్ కి మనము క్వశ్చన్ వేసుకుంటే వాట్ కైండ్ ఆఫ్ అని మనకు అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఇక్కడ మనం క్వాలిటీని చూసాం. అదే విధంగా క్వాంటిటీ అంటే ఏమి? రాశి. ఒక రాశి అంటే హౌ మచ్ అనేది మనం నౌన్ క్వశ్చన్ వేస్తే హౌ మచ్ అనే దానికి వచ్చే ఆన్సరే మనకు అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీని తెలియజేస్తుంది. ద సెకండ్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ అడ్జెక్టివ్ సెకండ్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇస్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. Second one, this is second kind of adjective of quantity. Again, the adjective of quantity show how much of a thing is meant for. Thing is meant for. ఇది ఒక రాశిని తెలియజేస్తుంది. అక్కడ ఎంత రాశి ఉంది అనే ఒక క్వాంటిటీని, క్వాలిటీకి క్వాంటిటీకి డిఫరెన్స్ తెలుసు కదా. క్వాంటిటీ వచ్చేసి అక్కడ ఎంత ఉంది అనే ఒక రాశిని, సంఖ్యని తెలియజేస్తుంది. అదే క్వాలిటీ అంటే గుణాన్ని తెలియజేస్తుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఓకే, ఇప్పుడు మనము ఇన్ ద సేమ్ వే once we put the question for noun how much అని, how much అంటే మనకు వచ్చే ఆన్సరే we are getting the answer that is adjective of quantity. For example, I ate some rice. How much rice you ate? There are again asking question, how much rice?
Right. Here, the sum is an adjective of quantity. We are not giving the exact count, but we are giving that some quantity. It's denoting that quantity. Some ane padam and word mane em job teliyastandi. Some rice. It's showing the quantity of that particular eaten rice. Okay. Next, the second example. He has little intelligence. He has little intelligence. Has little intelligence. Here, how much intelligence he has? Again, little. How much? Little intelligence he has. Again, the little becomes an adjective of quantity. We are not giving the exact measurement for this, but in place of that, we are giving little. Ane oka word ni use chesi, we are telling that we are giving one kind of measurement. Little ane danni manam ikkada cheptunnam. Adi quantity ni teliyestadi. Is it clear? Again, the little will become the adjective of quantity here in this particular sentence. Next. Any doubts, ma'am? Is it clear for everyone? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. Once we finish up this, next the third example. There is some milk. There is some milk in the glass. Here again, how much milk there in the glass? Some milk. Again, here some will become an adjective of quantity. Is it clear? Next, one more example. There is sufficient. మీకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే క్వాంటిటీని తెలియజేసేటివి ఏమేమి ఉన్నాయి వర్డ్స్, సమ్ అని కానీ సఫిషియంట్ అని కానీ లిటిల్ అని ఇట్లాంటివన్నీ వర్డ్స్, ద పర్టికులర్ టైప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కెన్ బి క్వాలిఫైడ్ బై ద అన్ అడ్జెక్టివ్. అవి మనకి ఏం తెలుస్తాయి? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీని మనకి గుర్తు తెస్తాయి. వెరీ సఫిషియంట్, sufficient water in the tub. How much water is there in the tub? Sufficient water. Again, the sufficient అనేది ఏమవుతుంది ఇక్కడ? Adjective of quantity. Is it clear? Next, the third type of adjective here is, ఇక్కడ దాకా అర్థమైంది కదమ్మా? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఇన్ బోత్. క్వాలిటీ అనేది గుణాన్ని తెలియజేస్తుంది, క్వాంటిటీ అనేది నెంబర్ని అంటే ఏమి రాశిని తెలియజేస్తుంది. హౌ మచ్ అనేదాన్ని మనకు తెలియజేస్తుంది. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఏదైనా ఒక సెంటెన్స్ లో విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ప్రెజెంటెడ్ అనేది మనకు తెలియాలి అంటే ఈ కొన్ని చిన్న చిన్న నేను చెప్పినటువంటి ట్రిక్స్ గుర్తు పెట్టుకోనండి. వర్బ్ ని క్వాలిఫై చేసేది, నౌన్ ని క్వాలిఫై చేసేది ఏమి అనేది ఐడియా ఉండాలి. అవే కాకుండా
కొన్ని చూడంగానే సెంటెన్స్ ని ఐడెంటిఫై చేయగలిగితే, కొన్ని వర్డ్స్ ని బట్టి ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా వి కెన్ ఫైండ్ అవుట్. నెక్స్ట్, అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. ఈ నంబర్ ని adjective of number or numeral adjectives. Adjective of number. This is the third kind of adjectives. Adjectives of numbers are numeral adjectives. It shows how many persons. ఈ అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ కానీ న్యూమరల్ అడ్జెక్టివ్స్ ఏం తెలియజేస్తాయి? ఇట్ షోస్ హౌ మెనీ. మనము క్వాంటిటీలో ఏం చూసుకున్నాం? హౌ మచ్ అని. ఇక్కడికి వస్తే హౌ మెనీ అని. ద క్వశ్చన్ వీఆర్ పుట్టింగ్ ఫర్ ద నౌన్, దట్ ఈస్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ థింగ్స్ మెంట్ ఫర్, ఆర్ థింగ్స్ ఆర్ మెంట్. అంటే ఎన్ని సంఖ్యకి ఎంతమంది పర్సన్స్ ఇంతమంది ఉన్నారని కానీ, థింగ్స్ ఇన్ని ఉన్నాయని కానీ మనకు డినోట్ చేసి చెప్పేదాన్నే అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్స్ అని, లేదంటే న్యూమరల్ అడ్జెక్టివ్స్ అంటాం. అగైన్ అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ కెన్ బి give the answer for the how much, how many. How many అనే noun కి మనం క్వశ్చన్ కి we are getting the answer adjective of number or numeral adjective మనకు వస్తుంది. ఇక్కడ again the adjective of numbers can be divided into two kinds. That first one is definite numeral adjectives, and indefinite numeral adjectives. What do you mean by definite numeral adjectives and indefinite numeral adjectives? Here, definite numeral adjectives denote exact which denotes exact number. అంటే నీ కరెక్ట్ గా ఇంత నంబర్ ఉన్నారు, ఇన్ని థింగ్స్ ఉన్నాయి అని ఎగ్జాక్ట్ నెంబర్ ఇస్తాయి డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్. ఇన్ ద సేమ్ వే ఇండెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ which denote which not going to denote exact number. ఈ డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ అనేవి ఖచ్చితమైన సంఖ్యని తెలియజేస్తాయి, నౌన్ కి ముందు ఉండే ఎగ్జాక్ట్ నంబర్ ని తెలియజేస్తాయి. దట్ ఇండెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ దీనికి ఫుల్ ఆపోజిట్. ఇట్ వోంట్ గివ్ ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ పర్సన్. అండర్స్టూడ్? అంటే డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ లో మనము we can find that exact number of persons or things which are presented in that particular situation. In the same way, that indefinite numeral adjectives which denote not going to denote exact number are called indefinite numeral numbers. అంటే ఇక్కడ నంబర్ ఉంటది, but they are not sure about the count of that particular things or person. Is it clear? Next, again,
the definite numeral adjectives can be divided into two kinds. First one is cardinal numbers. ఈ డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ రెండు రకాలుగా విభజించినారు. ఒకటి వచ్చేసి కార్డినల్ నంబర్స్. అండర్ కార్డినల్ నంబర్స్ we are getting the exact. ఇది ఒక సంఖ్యని తెలియజేస్తుంది. ఇది it gives, it denotes number, exact number, denotes exact number. For example, కార్డినల్ అంటే ఒక సంఖ్య, మనం గుర్తుపెట్టుకోండి, సంఖ్యను తెలియజేస్తాయి. ఈ డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్, I have 100 rupees in my purse. Okay, here ఈ 100 అనేది how many rupees do you have? 100 rupees. ఈ 100 అనేది ఒక సంఖ్యను తెలియజేస్తాను. isn't it? ఈ 100 అనేది ఇక్కడ ఏమైంది? కార్డినల్ నంబర్ కింద వచ్చింది. ఇట్ డినోట్స్ ద ఎగ్జాక్ట్ నంబర్. 100 అనే ఎగ్జాక్ట్ నంబర్. ఐ హ్యావ్ సమ్ రూపీస్ అని చెప్పలే అక్కడ. గివింగ్ ద పర్టికులర్ అమౌంట్. 100 అనేది కరెక్ట్ గా చెప్తా ఉన్నారు. అంటే ద adjectives which can be denoted in a particular number that can be called it as cardinal number or definite cardinal number. Is it clear? Okay, ఇక్కడ exact సంఖ్యను చెప్తున్నాం కాబట్టి this can be 100 can be called it as cardinal number. ఈ డెఫినెట్ గా మనకు 100 అనే పదం మనకు ఇక్కడ 100 అనే సంఖ్య మనకు తెలియజేస్తాను. ఇది డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్ కింద డెఫినెట్ కార్డినల్ నంబర్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద సెకండ్ ఎగ్జాంపుల్, there are 2 persons in the room. Again, here also, how many persons are there in the room? 2 persons. They are giving exact count for this person. 2 అనే కౌంట్ ఇస్తున్నారా లేదా? ఎగ్జాక్ట్ సంఖ్య చెప్తా ఉన్నారు కాబట్టి can be called it as definite numeral adjective under the cardinal number. Is it clear? Next, the second kind, that is ordinal number. The second kind of numeral adjective, okay, ordinal number. Then in definite numeral adjectives మనకి cardinal numbers తో సంఖ్యను చెప్తాను. సంఖ్యని which denotes the exact number. Here denotes the order, the particular order. It denotes the particular order. Ordinal numbers లో ఒక క్రమము లేదా వరుసను తెలియజేస్తాను. వరుసని మనకు ఈ ఆర్డినల్ నంబర్స్ తెలియజేస్తాను. ఒక ఆర్డర్ అంటే ఏ ఆర్డర్ లో ఉన్నాయి అనేదాన్ని మనకు ఆర్డినల్ నంబర్స్ తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, she is the
first is the first girl in the class. In the class. Again, the first అనేది ఒక క్రమం అంటే ఒక ఆర్డర్ is the first girl. ఆర్డర్ ని తెలియజేస్తాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లాంటివన్నీ దేనికి వస్తాయి? ఆర్డినల్ నంబర్స్ నుంచి వస్తాయి. ఓకే, ఇది క్లియర్ మా? ఈ అడ్జెక్టివ్స్ లో న్యూమరల్ అడ్జెక్టివ్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్స్ కానీ దీన్ని అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్స్ కానీ న్యూమరల్ అడ్జెక్టివ్స్ అంటారు. 2 రకాలుగా పిలుస్తారు. Definite numeral adjectives, indefinite numeral adjectives. Again, the definite numeral adjective denotes the exact number, and again under that cardinal numbers are there and ordinal numbers. Under the cardinal numbers, which denotes the exact number of the particular things or persons. Again, the ordinal numbers, which denotes the order of the things or numbers, persons. Is it clear? అంటే ఈ కార్డినల్ నెంబర్ అనేది ఒక ఎగ్జాక్ట్ నెంబర్ తెలియజేస్తుంది. అదే ఆర్డినల్ నెంబర్స్ అనేది ఒక ఆర్డర్ క్రమాన్ని తెలియజేస్తుంది అనేది క్లారిటీగా మనకి ఇప్పుడు అర్థమైంది. ఎనీ డౌట్స్ ఇన్ ఇన్ దిస్? ఇస్ ఇట్ క్లియర్? అండ్ టుమారోస్ క్లాస్ అగైన్ we are going to see the some more kinds are there which are left in this adjectives. అవి మనం కంప్లీట్ చేసేసుకుందాం. With that, end of the class I am going to give the 10 questions which regard kinds of adjectives. గురించి ఒక 10 questions ఇస్తాను. Please practice it. Okay, you can give the answers in tomorrow's class. Okay, with this we are going to close our session. Thank you for the opportunity.